మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఒక రకమైన సంకోచంగా ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడితేనే ప్రాబ్లం. అది నాకైనా ఇతరులకైనా సరే. ఏదో ఒకటి గొడవ చేస్తూనే ఉంటారు, లేదంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నేను గనక ఖాళీగా ఉంటే ఈయనేంటి అస్సలు మాట్లాడటం లేదు, నోట్లో ఏమైనా ఉండ్రాళ్ళు పెట్టుకున్నాడా అని ఆట పట్టిస్తారు, ఎగతాళి చేస్తారు. ఒకవేళ నేను మాట్లాడితే ఇప్పుడు మాట్లాడు అని అంటారు. ఇక ఇతరులేమో ఈయన మాట్లాడకుండా ఉండాల్సింది, అసలు మాట్లాడి ఉండకూడదు అని అంటారు. సో ఏం చేయాలి? సో చాలా కాలం తర్వాత నాకు ఒకటి అర్థమైంది. మనల్ని ఇష్టపడిన వాళ్ళకి మనం ఏం చేసినా సరే, ఏది చేసినా సరే అస్సలు నచ్చదు. మనల్ని ఇష్టపడే వాళ్ళకి మనం ఏం చేసినా సరే అది నచ్చాలి అని అనుకోవడం మూర్ఖత్వం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వేడుకకు విచ్చేసినటువంటి కలైపులి థాను సార్ గారు, తమిళ్ కుమరన్ గారు, కన్నన్ గారు మరియు మధురై సెల్వం గారు, సిమ్రాన్జీ మరియు ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా కమల్ హాసన్ సార్ గారు మరియు అశ్వత్ మారి గారు. కమల్ సార్ ఇప్పుడే చెప్పారు, ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు టెర్రస్ మీదకి వచ్చి, రజనీ ఇప్పుడు ఆఫీస్ను పెద్దగా ప్రారంభించామన్నారని. ఈ రాజ్ కమల్కి ఒక సినిమా చేయాలని అనుకున్నాను, సరే అని అన్నాను. కానీ ఆ తర్వాత ఆయన బిజీ అయిపోయారు, నేను కూడా బిజీ అయిపోయాను. సో ఆ తర్వాత శివాజీ సినిమా తర్వాత మళ్ళీ దీని గురించి సీరియస్గా మాట్లాడుకునే అవకాశం వచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత లాస్ట్ టైం కలిసినప్పుడు ఆయన మాట్లాడే విధానంలోనే సినిమా చేయాలనే ఆరాటం స్పష్టంగా కనిపించింది. సరే సార్, మనం తప్పకుండా చేద్దాం అని అన్నాను. నిజానికి ఈ సినిమాకి డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు గారు 4వ డైరెక్టర్. ఫస్ట్ మేము అనుకున్నప్పుడు రవికుమార్ని ఫిక్స్ చేసాం, కానీ అది సరిగా సెట్ అవ్వలేదు. దాంతో ఆ ప్రాజెక్ట్ అలా మధ్యలోనే ఆగిపోయినట్టయింది. ఆ తర్వాత సుందర్ సి గారు వచ్చారు. ఆయనకు వేరే సినిమా ఉండటం వల్ల కొంచెం లేట్ అయ్యేలా ఉంది. అందుకే నేను తప్పుకుంటాను సార్, మనం తర్వాత చేద్దాం అని ఆయన అన్నారు. ఆ తర్వాత సివి చక్రవర్తి గారు వచ్చారు. ఆయన కథ విన్నారు, కథ చాలా బాగుంది అన్నారు. కానీ అది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ గురించి, ఆ న్యూక్లియర్ వెపన్స్ గురించి ఉంటుంది. షూటింగ్ ఆఫ్ఘనిస్తాన్, రష్యా లాంటి చోట్ల చేయాలి. సబ్జెక్ట్ చాలా బాగుంది, కానీ చాలా అంటే చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, టైం కూడా చాలా పడుతుంది. సో అందుకే మనం ఆయన్ని అప్రోచ్ అయ్యి సింక్ అవ్వచ్చు అని అనుకున్నప్పుడే అశ్వత్ మారిముత్తు గారు కూడా ఈ సినిమా ప్రాజెక్ట్లోకి వచ్చారు. కమల్ గారు ఇందాక చెప్పినట్టు నాకు ఈ టెన్షన్ ఎందుకంటే, ఆయన రజనీ గారిని పిలిచినప్పుడు నేను కథ వినను, ఏమీ అడగను, అంతా మీకే వదిలేస్తున్నాను, మీరు ఏం చెబితే అది మీరు చేయండి అని ఆయన చెప్పేశారు. అదే నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. అంత పెద్ద జాంబవాన్ గారు ఫుల్ రెస్పాన్సిబిలిటీ మన మీద పెట్టేసిన తర్వాత ఆయన అలా చెప్పాక నేను కమల్ గారితో అన్నాను, లేదు కమల్ సార్, ఈ కథ, ఈ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మా నెత్తిన పెట్టేయకండి, మీరు కథ విని ఓకే అన్నాకే నేను చేస్తాను అని ఫోర్స్ చేస్తే అప్పుడు ఆయన కథ విన్నారు. కథ విన్నాక ఎస్ చాలా బాగుంది అన్నారు. ఈ విధంగా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా మనం ఏం చెప్పినా ఏం చేసినా అశ్వత్ మారిముత్తు మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికోసం అంతా మీ మీద వేసేయము. 100% మనమంతా కలిసి, ఇదంతా ఒక గ్రూప్ వర్క్, ఇది ఒక కంబైన్డ్ వర్క్, ఇది ఒక టీం వర్క్. మనమంతా కలిసి కేవలం సక్సెస్ కోసమే కష్టపడతాం. సినిమా బాగా వస్తుందనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. వెరీ ఎనర్జెటిక్ డైరెక్టర్ గారు, యంగ్ బ్లడ్. ఆయన తీసిన ఆ డ్రాగన్ సినిమా చూశాను, అది నాకు చాలా బాగా నచ్చింది. అది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ కూడా. అందులో ఒక మంచి మెసేజ్ కూడా వాళ్ళు ఇచ్చారు, అది ఎక్సలెంట్. ఆయన మంచి కెమెరామెన్ క్రూ ఉన్నారు. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. దేవుడి పుణ్యమా అని ఇది బాగా వస్తుందనే నమ్మకం నాకుంది. ఇక కమల్ గురించి, నా ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఆయన నాకు చేసిన సాయం కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, కోఆపరేషన్ కానీ, వీటిని ఏమని చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. చాలామందికి తెలియదు, 75, 76, 77 ఆ టైంలో ఆయన ఒక బిగ్ స్టార్. అప్పుడే నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇళమై ఊంజలాడగల సినిమా చాలామంది చూసే ఉంటారు. నాకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన సినిమా అది. నిజానికి ఆ సినిమాలో నేను చేయాల్సింది కాదు, ఆ క్యారెక్టర్ జయ గణేష్ గారు చేయాల్సింది.
నేను అప్పుడు కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ లేవని చెప్పాను. అప్పుడు కమల్ ఫోన్ చేసి శ్రీధర్ సార్తో, సార్ ఈ సినిమాలో రజనీని తీసుకోండి అని ఇన్సిస్ట్ చేసి చెప్పాడు. ఆ తర్వాత నాకే ఫోన్ చేసి, నేను కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని చేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యి బాగుంటుంది అని ఆయన చెప్పాడు. ఆయన వల్లే నేను ఆ ఇళమై ఊంజలాడుగిరి సినిమా చేశాను. అది చాలా బాగా వచ్చింది. అందులో ఒక సీక్వెన్స్ వస్తుంది, సినిమా చూసిన వాళ్ళకి అది తెలుస్తుంది. కమల్ వస్తారు, ఈ పక్కన నిలబడి ఆయన పేరు పిలుస్తారు, కమల్ ఈ పక్క చూస్తారు, ఇక్కడ ఇక్కడ అంటారు. దీనికంటే ముందు నేను డైరెక్టర్ శ్రీధర్ సార్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా చేస్తున్నానని చెప్పినప్పుడు శ్రీధర్ గారు బాగుంది కానీ కమల్ ఏమైనా తప్పుగా అనుకుంటారా అని అడిగారు. నేను లేదు సార్, ఖచ్చితంగా అనుకోరన్నాను. ఆయన సరే చూద్దామన్నారు. సరే కమల్ వచ్చారు. నేను ఆయనతో ఈ విషయం చెప్పినప్పుడు కమల్ ఇక్కడ రజనీ సూపర్ అని చెప్పారు. సో మేము దాన్ని చాలా అప్రిషియేట్ చేశాము. వాళ్ళ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో చాలా నైస్ అనిపించింది. ఈవెన్ ఆ ఆడు పులి ఆటం సినిమా, ఆ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక మోటార్ వెహికల్ని రిపేర్ చేస్తూ ఉంటాము, అలా చేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చేస్తాడు, పోలీసు వచ్చేస్తాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ తర్వాత బైక్ మీద వెళ్తున్నప్పుడు నేను షేవ్ చేసుకుంటూనే ఉన్నాను కదా, షూటింగ్ అప్పుడు నేను షేవింగ్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తానన్నప్పుడు ఎస్పి ముత్తురామన్ గారు షేవ్ చేస్తూ డ్రైవింగ్ ఏంటి అదంతా వద్దు అన్నారు. ఇప్పుడు కమల్ గారు పక్కనే ఉన్నారు, సరే చాలా బాగుంటుంది సార్ అది అన్నారు. ఇవన్నీ చాలా కొత్త విషయాలు, ఆయన కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇలాంటివి నేను చెప్పుకుంటూనే పోవచ్చు. ఆ రకంగా కమల్ చేసిన ఆ సాయానికి, ఆ ఎంకరేజ్మెంట్కి అంతటికీ ఆయన గురించి అలా చెప్పుకుంటూనే పోవచ్చు. అది డెఫినెట్గా చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా మనం ఇప్పుడు రాజ్ కమల్లో చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు అంతే బాధ్యతగా కూడా అనిపిస్తోంది. ఇంకో విషయం చెప్తున్నాను కమల్ సార్, దీన్ని ఇలాగే వదిలేయకండి. సినిమాలో అప్పుడప్పుడు మీరు చూస్తూ మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ ఉండాలి. ఈ సినిమా ఖచ్చితంగా చాలా బాగా వస్తుందనే నమ్మకం నాకుంది. మీ అందరి దీవెనలతో రేపటి నుంచే సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభం కానుంది. సిమ్రాన్ గారితో కలిసి పేట్ సినిమా చేసి ఆ పేరుని జనాలు చాలా అంటే చాలా ఇష్టపడ్డారు, కానీ వాళ్ళు తక్కువ సేపు కనిపించారని ఫీల్ అయ్యారు. అందుకే ఈ సినిమాలో మంచి సీన్స్, మంచి క్యారెక్టర్స్ అన్నీ ఉండేలా చూసుకున్నాం. చెప్పినట్టుగానే మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన ఒక చాలా మంచి థ్రిల్లర్ సినిమా ఇది. అనిరుద్ మ్యూజిక్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మహేంద్రన్ గారి గురించి ఇప్పుడు చెప్పాలంటే, ఆయన గురించి ఎంత చెప్పినా అది ఖచ్చితంగా తక్కువే అవుతుంది. ఎందుకంటే కమల్ సార్ లాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్కి సరైన సపోర్ట్ అనేది లేకపోతే అది చాలా అంటే చాలా కష్టమని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆలోచనలే వేరు. డబ్బు గట్రా ఇలాంటివి ఆయనకు అస్సలు పట్టవు. ఆయనకి సినిమా క్రియేటివిటీ అదే ఆయన ప్రపంచం. ఆయన అలా వదిలేకుండా పట్టుకోవడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. ఆయన మాకు దొరకడం నాకెంతో సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.